తిరుపతి నగరంలో నిషేధ హారన్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అన్నారావు సర్కిల్, రైల్వే స్టేషన్, అన్నమయ్య సర్కిల్, టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ వంటి ప్రాంతాల్లో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అలాగే నిషేధ హారన్స్ వినియోగించడం మోటార్ యాక్ట్ ప్రకారం నేరమన్నారు. ఆటో డ్రైవర్లతో పాటు జీపులు నడుపుతున్న వారిలో మార్పు రాలేదన్నారు. దీంతో అధికంగా సౌండ్ చేస్తూ వాహనం ముందు వెళ్తున్న వారితో పాటు రోడ్డు మీద వెళ్తున్న ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో 2 రోజులుగా చేస్తున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆటోలు 18, ద్విచక్ర వాహనాలు 15, జేబులో 2 హారన్స్ తొలగించడం జరిగిందన్నారు. అలాగే ప్రజలకు ఇబ్బందులు పెడుతున్న వారు ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుందన్నారు. అంతా మన గౌరవనీయులు మన తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సౌండ్ పొల్యూషన్ ఉండే గ్యాడ్జెట్స్ మీద డ్రైవ్ చేయమన్నారు. అందుకే ఈరోజు మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఇది మీరు గవర్నమెంట్ చట్టవిరుద్ధంగా ప్రిస్క్రైబ్ చేసిన లేకుండా పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి తీసేస్తున్నాం. ఫర్దర్గా మీకు మళ్ళీ చేస్తే చట్టరీత్యా కూడా చర్య తీసుకుంటున్నాం. కాబట్టి అందరూ మీరు గౌరవంగా గవర్నమెంట్ ఉత్తర్వులు ఎట్లుంటాయో అట్లా మీరు ఉత్తర్వులు పాటించండి. అర్థమవుతుంది. మీకు గవర్నమెంట్ కూడా మీకు సహాయం చేసుకుని అవుతారు. అర్థమైంది. ఇంకోసారి ఇటువంటి చేయొద్దండి. గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు పట్టణంలో సౌండ్ పొల్యూషన్, సౌండ్ హారన్స్ విపరీతంగా తిరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేసి 25 ఆటోలు యొక్క హారన్స్, సౌండ్ పొల్యూషన్స్, గ్యాడ్జెట్స్ సీజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి